హరే కృష్ణ. సో ఈరోజు శ్రీరామనవమి స్పెషల్ డే 2లో ఎంత అంగరంగ వైభవంగా చేశారంటే అసలు ప్రాణానంద ప్రభుజీ ఏకంగా వైకుంఠాన్ని భూమి మీద తీసుకొచ్చారా అనిపించింది ఫస్ట్ స్టార్టింగ్లో. తర్వాత ప్రోగ్రామ్ రన్ అవుతున్న కొద్దీ ఇది వైకుంఠం కూడా కాదు, గోలోకం అని చెప్పి అనిపించేలా అంత అద్భుతంగా ఏర్పాట్లు చేశారు. అంత అద్భుతంగా మొత్తం కార్యక్రమాలు జరిగాయి. అసలు ఇది చెప్తున్నందుకు నన్ను ప్రభుజీ కోప్పడొచ్చు కూడా, ఇలా ఎందుకు అన్నారు, ఇలా ఎందుకు చెప్పారు అని చెప్పి. బట్ నా మనస్ఫూర్తిగా వచ్చిన మాటలేవి. నాకు ఎలా అనిపించిందంటే శ్రీ చైతన్య మహాప్రభు 500 years బ్యాక్ వచ్చి హరినామ సంకీర్తన అందరికీ చెప్పి మన జీవితాలు ఉద్ధరించాలని చెప్పి చూశారు. సో మళ్ళీ ఆ శ్రీ చైతన్య మహాప్రభువే ప్రాణానంద ప్రభుజీలాగా పుట్టి మీరు ఒక పిచ్చి మొహాల్లాగా ఈ సంసారం అనే సాగరంలో మునిగి తేలుతూనే ఉన్నారు, ఇంకెంతకాలం ఇలా ఉంటారు. ఎగ్జాంపుల్గా ఇది చూపిస్తున్నా చూడండి, ఇది వైకుంఠంగా ఎగ్జాంపుల్. గోలోకం ఇంతకు మించి 100 times ఉంటుంది, ఇది జస్ట్ వైకుంఠం ఎలా ఉంటుందో మీకు రుచి చూపిస్తాను చూడండి అన్నట్టుగా ఆ శ్రీ చైతన్య మహాప్రభువే ప్రభునంద ప్రభులాగా వచ్చి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి చూపించినట్టుగా అనిపించింది. ఓ పిచ్చి మొహాలారా ఇప్పుడైనా చూసి తెలుసుకోండి, వైకుంఠం ఎలా ఉంటే గోలోకం ఇంకెలా ఉంటుందో ఆలోచించి మీ భక్తిలో ముందుకెళ్ళి మీ జీవితాన్ని ఉద్ధరించుకోండి అని చెప్పి ఒక ఎగ్జాంపుల్కి వైకుంఠాన్ని మా కళ్ళకు కట్టినట్టుగా చూపించినట్టు అనిపించింది. నాకైతే అసలు మాటలు లేవు. అసలు ఎంత అంటే అబ్బా, సోల్ఫుల్ హ్యాపీనెస్, ఫుల్ ఆఫ్ హ్యాపీనెస్. అసలు అంటే సోల్ కూడా కొంచెమైనా హ్యాపీనెస్ ఉంటుంది కదా, అది ఫుల్. ఈరోజు ఎంత అద్భుతంగా అనిపించింది అంటే నిజంగా ఈరోజు మిస్ అయిన వాళ్ళకి సారీ ఏమనుకోవద్దు, మీ బ్యాడ్ లక్ యాక్చువల్లీ. అంటే అవకాశం ఉండి కూడా ఏమెంతోలే అని చెప్పి అనుకుంటారు చూడండి, వాళ్ళు నిజంగా బ్యాడ్ లక్. అసలు నేను గోవర్ధన వచ్చి బృందావనం వెళ్ళినప్పుడు వెళ్ళలేకపోయాను, అవి వెళ్ళలేదానికి ఇప్పటికే ఫీల్ అవుతున్నాను. సో మీరు కూడా ఇక్కడికి రానందుకు ఖచ్చితంగా అలానే ఫీల్ అవుతారు. అంత అద్భుతంగా చేశారండి, మాటలు రావట్లేదు నాకు నిజంగా. ఎంత అద్భుతంగా చేశారండి. ప్రభుజీతో డైరెక్ట్గా అన్న, ప్రభుజీ మీరు ఏకంగా వైకుంఠాన్ని భూమి మీద తీసుకొచ్చేసారు ప్రభుజీ అని చెప్పేసాను నేను. అంత అద్భుతంగా చేశారు ప్రభుజీ. అసలు ఏర్పాట్లు అమ్మో, అసలు ఆదిలాబాద్ డివోటీస్ని క్రాస్ చేసి ఎవరు చేయలేవరండి. ఇలా అంటున్నాను తప్పుగా అనుకోవద్దు. ఇలాంటి వైభవంగా, ఇంత అంగరంగ వైభవంగా, ఇంతగానో ఏర్పాట్లతో, ఇంతగానో ఊరేగింపులతో ఇలా ఎక్కడ చూడలేదండి నేను. అంత బాగా చేశారు ప్రభుజీ. థ్యాంక్ యూ సో మచ్ ప్రభుజీ. ఎంత చెప్పినా తక్కువే మీ గురించి. అసలు మాకు నిజంగా శ్రీ చైతన్య ప్రభు మా కోసం మా జీవితాలను ఉద్ధరించడానికి, మమ్మల్ని గోలోకం లాక్కెళ్ళడానికి వచ్చారు మీరు. మళ్ళీ మాకు ప్రాణానంద ప్రభుజీ రూపంలో శ్రీ చైతన్య ప్రభు వచ్చారు. మా భక్తులందరికీ ఇదే ఫీలింగ్, ఆ కన్నయ్య మా కోసం వచ్చాడు, అందుకే అన్నీ మళ్ళీ చూపించి ఇలా ఉంటుంది, మనం గోలోకం ఇంటికి వెళ్ళిపోవాలి, ఈ సంసార సాగరంలో ఇలా ఇంకా చిక్కుకొని ఉండొద్దు, మన ఇంటికే మనం వెళ్ళిపోవాలి అని చెప్పి మా జీవితాలను ఉద్ధరించడానికి వచ్చిన దేవుడు ప్రభుజీ మీరు. నిజంగా నాకు అది నేను ఎప్పటి నుంచో అనుకుంటున్నా, కానీ ఈరోజు కన్ఫర్మ్ అయిపోయిందనమాట. మీరు మమ్మల్ని ఉద్ధరించడానికి ఎన్నెన్ని కార్యక్రమాలు చేస్తూ, ఎంతెంత భక్తిని చూపిస్తూ, భక్తి పెంచుతూ, అసలు ఎలా సాక్షాత్తు సీతారాముల లక్ష్మణ హనుమాన్ వచ్చేసి ఆ విగ్రహం చూసారా, అసలు హనుమంతు సాక్షాత్తు హనుమంతు అలా కూర్చొని శ్రీరాముని ఎత్తుకున్నట్టుంది. యాక్చువల్లీ అరేంజ్మెంట్ చేస్తున్నప్పుడు, అలంకరణ చేస్తున్నప్పుడు నేను చూద్దామని ట్రై చేస్తాను, వద్దు అని చెప్పి ఆపారనమాట. ప్రభుజీ ప్లీజ్ నేను కెమెరా కూడా ఏం తీసుకురాలేదు ప్రభుజీ, చూసా అంటే మీ కళ్ళు ఉన్నాక చూస్తారు, ఇప్పుడు కాదు తర్వాత చూద్దరు ఆగండి అని చెప్పి అన్నారు. నేను కొంచెం ఫీల్ అయ్యాను అనమాట చూపించడానికి, అరే చూడలేకపోయా రాముడిని అని చెప్పి. బట్ వన్స్ మొత్తం అలంకరణ అయిపోయి, నాకు తెలియదు అసలు ఆంజనేయ స్వామి మీద ఇట్లా రాముడు కూర్చొని ఉన్నారని చెప్పి. ప్రభుజీ నన్ను ఆపడమే మంచిదైంది అనిపించింది, ఎందుకంటే చూడగానే నాకు వచ్చిన హ్యాపీనెస్ అసలు మాటలో చెప్పలేము నేను. ఆ ఆనందం నాకు కలిగించడానికి ప్రభుజీ నన్ను ఆపారని చెప్పి నాకు తర్వాత అర్థమైంది. అసలు ఎంత అద్భుతంగా అంటే కన్నుల విందు అంటారు కదా, అంతకు మించి ఇంకేమైనా మాటలు అంటే అవన్నీ అండి, అంత అద్భుతంగా జరిగింది. సీరియస్లీ ఎంతో పుణ్యం చేసుకుంటే కానీ ఇలాంటి వాటిని దగ్గరుండి చూడలేమండి నిజంగా. అది మాత్రం చెప్పాలనుకుంటున్నాను. హరే కృష్ణ. సో అండ్ రామాయణం
నేను చాలా టైప్స్లో విన్నాను కానీ ప్రభుజీ మళ్ళీ ఈరోజు కొత్తగా ఈరోజు శరణాగతి టైప్లో చెప్పారు. నిన్న ఒక 6 శరణాగతులు, ఈరోజు ఒక 6 శరణాగతులు, 12 టైప్స్ ఆఫ్ శరణాగతిస్ ఇన్ రామాయణం. ప్రభుజీ తర్వాతనే ప్రభుజీ తర్వాతనే ఇలా ఎవరైనా చెప్పగలరంటే నాకు తెలియదు. మేబీ ఎవరైనా చెప్పుంటారేమో అని మేమే తినలేదు, ప్రభుజీవే విన్నాం. సో మాకు ప్రభుజీ ఎలా అనమాట. మమ్మల్ని ఉద్ధరించడానికి వచ్చిన మా కన్నయ్యకు చాలా చాలా ధన్యవాదాలు. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. Your servants Pavani and kids. Hare Krishna.